లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా చూస్తున్నాం. సో అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇన్సులిన్ అనేది ఒక పెప్టైడ్ హార్మోన్. ఇది మీ ప్యాంక్రియాస్ లో ఉండే బీటా సెల్స్ నుంచి రిలీజ్ అవుతుంది. అండ్ దీన్ని సింపుల్ గా లాక్ అండ్ కీ మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 దోసలు తినారనుకోండి. తిన్న వెంటనే దోసలో ఉన్న కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ అయ్యి మీకు గ్లూకోజ్ ని రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ అయిన గ్లూకోజ్ మన బాడీకి కావాల్సినంత యూజ్ చేసుకొని మిగతాది లివర్ లో, అడిపోస్ టిష్యూస్ లో, మజిల్స్ లో స్టోర్ చేసుకుంటుంది. ఈ సెల్స్ లోకి గ్లూకోజ్ వెళ్ళాలి అంటే ఇన్సులిన్ రిసెప్టర్స్ అనేవి ఓపెన్ అవ్వాలి. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళల్లో ఈ సెల్స్ యొక్క రిసెప్టర్స్ ఓపెన్ అవ్వవు. అంటే మీ దగ్గర లాక్ అండ్ కీ ఉంది కానీ అది ఓపెన్ అవ్వడం లేదు. సో దీనివల్ల బ్లడ్ లో గ్లూకోజ్ అలా ఉండిపోతుంది. సో మరి గ్లూకోజ్ ఉంది కదా అని ప్యాంక్రియాస్ కి తెలిస్తే అవి ఇంకెక్కువ ఇన్సులిన్ జనరేట్ చేస్తాయి. బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువైపోతే ఆటోమేటిక్ గా మనకు హంగర్ అనేది పెరుగుతుంది. అండ్ ఇది ఒక విషియస్ సైకిల్ అయిపోతుంది. అంటే ఫుడ్ తినడం, బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం, సెల్స్ రెస్పాండ్ అవ్వకపోవడం, ఫ్యాట్ స్టోర్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఎక్సెట్రా. మరి దీన్ని రివర్స్ చేసుకోవడం ఎలా? ఎప్పుడైనా సింపుల్ కార్బ్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బ్స్ విత్ గుడ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ తీసుకుంటే ఎక్సెస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ని, గ్లూకోజ్ కానీ పెరగకుండా ఉంటాయి. ఎందుకంటారా? కార్బ్స్ తో ఇన్సులిన్ స్పైక్ అనేది చాలా తక్కువ. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఇఫ్ యూ హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. మేక్ లైఫ్ స్టైల్ చేంజెస్. యూ కెన్ ఈజీలీ రివర్స్ యువర్ డయాబెటీస్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. బాయ్ బాయ్.